మేనరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. మేనరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క 10 నిమిషాలు కనుక వీడియో ఓపికగా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు, ఉండి లేక జనంలో ఎన్ని రకాలుగాను మీరు పడ్డ బాధలవ్వచ్చు, అంటే ఎంతగానో తక్కువగా చూడటము, పిలిచి అవమానించటాలు, ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ మేనరాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాల్సిందే, ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైనది ఏమీ కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు నోస్తేనో, ఎన్ని రకాలు చేస్తేనో దైవానుగ్రహం దొరికిద్దని ఎప్పుడూ కూడా అనుకోకండి. అది మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల, మనం చేసేటటువంటి ఎవ్వరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసేసి ప్రతి మాటలోనూ, ప్రతి ఇదిలోనూ జాగ్రత్తగా ఉంటారు చూడండి. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదనమాట. ఏదన్నా ఒక పని చేస్తే మనకు లాభము అనేది ఆశించకుండా చేస్తారు చూడండి. అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ మేనరాశి వారి సొంతం. కాబట్టి ఆ అదృష్టము, ఆ అవకాశము, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి మేనరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడు అనమాట. లేదంటే దురదృష్టం వెన్నంటూ ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈ రోజున మీకు తెరుచుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మేనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మేనరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే వీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట. అంటే స్వార్థం లేని మనుషులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేనం అంటే మనకి అర్థం ఏంటి? చేపలు వస్తాయి. చేపలు అంటే నిజంగా ఎంత అదృష్టానికి సంకేతమో తెలుసా? చేపలు ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉంటాయి. అంటే చేపలంటే ధనానికి గుర్తు అనమాట. లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు చేపల్ని. మీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. అంటే కొంతమంది వచ్చేటప్పటికి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, గొడవలు, విడాకుల సమస్యలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవటము, ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది లేకపోవటము, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, పిల్లల చెప్పిన మాట వినకపోవటం, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఏదన్నా రాజకీయాల్లో సమస్యలైనా, లేదా మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాల కోసమైనా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువు గారు చాలా నమ్మకమైన వారండి. వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సమస్యల నుంచి గురువు గారు చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది పొంది చాలా సంతోషంగా ఉండటం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా తప్పకుండా గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక చేపలు అంటే లక్ష్మీదేవి రూపాలన్నమాట. చేపలు ఏంటంటే మేనరాశికి గుర్తు. చేపలు చాలా శక్తివంతమైనవి. అంటే మనకు ధనానికి గుర్తు అనమాట. ఎప్పుడూ కూడా అందుకే ఈ మేనరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది ఆడుతూ ఉంటుందన్నమాట. చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అని అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడూ కూడా అంటే లక్షలు, కోట్లు ఏదన్నా ఉంటేనే మనకు డబ్బు ఉన్నట్లు కాదండి. మన నిత్యావసరాలకు మనకి ఏదన్నా అర్జెంటు పని ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని, అత్యవసరమైనటువంటి పరిస్థితికి
చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి, అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలన్నా కానివ్వండి, 1000 రూపాయలన్నా కానివ్వండి, అలా ఉండటమే అది ధనానికి గుర్తు అనమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తు అనమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇది మీనరాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఉండి లేక కూడా జరగొచ్చు. కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదన్నా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇక వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారన్నమాట. అంటే కలలో కూడా ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాము, దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు, మనకు లేని దాని జోలి మనకు అనవసరం అని చెప్పేసేసి ఎక్కువగా బాధ అనేది పడరు, ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లల్లోనే కొంచెం శత్రుత్వము, పగ, ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద, అది భార్య మీద అవ్వచ్చు, భర్త మీద అవ్వచ్చు, లేదా బిడ్డల మీద అవ్వచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడటము, అతిగా శ్రద్ధ చూపించటము, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించటము, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా, అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీలో, టీలో కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగగలుగుతామా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరను తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే వాటి పట్ల పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. కానీ అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవటం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్కన వాళ్ళను కూడా, మీ అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వ్యక్తిత్వం మంచిదే, కానీ మంచితనం కూడా అంటే మితిమించితే మంచితనం కూడా అది చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని అనుకుంటారనమాట. ఆ పని కోసము అంటే పక్కన వాళ్ళను కూడా చెయ్యాలని పక్కన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారనమాట. కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులు అన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసేసి మనం అనుకోకూడదు అనమాట. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంటిలోనే శత్రుత్వం, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందలే అని చెప్పేసేసి అనుకోకుండా మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు, మన పిల్లలు అయినా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే గబక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒకసారి 2 సార్లు అంటే గౌరవం ఇస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే
మనం అందరినీ మనల్ని అందరూ అర్థం చేసుకోవాలనేది కాదు ముఖ్యం. ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి కాబట్టి ఎవరిది మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్టాలు వారికి కూడా అలాగా ఉంటాయని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అని అనుకోవటం పొరపాటు అనమాట. ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి. తప్పు అనుకోండి, ఇది తప్పు అని చెప్పటం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది 1-2 సార్లు దండించాల్సినప్పుడు దండించాలి, మందలించాల్సినప్పుడు మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పంచలేరు అనమాట, ఈ మీనరాశి వారు పంచినటువంటి ప్రేమను. ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్ని గమనిస్తూనే ఉంటాడు. దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుందన్నమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారనమాట. కాబట్టి అంటే ఎక్కువగా దైవనామ స్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ, కాకపోతే కష్టాలు అనేవి వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వలన మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతీది కూడా గమనిస్తుంది దైవం. అంటే కొంతమందికి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు. కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయము తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ మీనరాశి వ్యక్తులకి ఏంటంటే అనారోగ్యం పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికేంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు, అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవటము, కాళ్ళ నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవటము, జాయింట్లు పెయిన్స్, ఇట్లాగా కళ్ళకి కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికేంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవటం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గటము, మంచి ఆహారం తీసుకోవటము, నూనె పదార్థాలు తగ్గించుకోవటం ఇలాంటివి చేయటం మంచిదన్నమాట. వీరికి చేతనేనంత మోగజీవులకు కానివ్వండి, ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అనమాట. అంటే పెట్టే చెయ్యి, ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాద చెయ్యాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారనమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మోగజీవులకు అవ్వచ్చు. అది చాలా చాలా మంచి అలవాటు. అదే వీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా వీరు చేసిన ప్రతి పుణ్యం వల్ల, ప్రతి పుణ్యకార్యం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ చెట్టు మరి ఏదో కాదు, జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుళ్ళో దేవాలయాల్లో అవ్వచ్చు, బయట సైడ్ అవ్వచ్చు, లేదా రోడ్డు ప్రక్కల అవ్వచ్చు. జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గరే మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు అంటే తమలపాకు ఒకటి పెట్టేసేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి. జమ్మి చెట్టును సెమీ వృక్షం అని కూడా అంటారనమాట. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహార పరంగా ఎంతో శక్తివంతమైనది. మనకి ఇదేంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారు ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, ఇలా అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట. ఈ జమ్మి చెట్టు అనేది
మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకోనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ఈ నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడికక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీకు పడ్డ కష్టాలన్నింటికీ కూడా పులి స్టాప్ పడి ఇక చాలు, మీరు పడింది చాలు, ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటుని ఇస్తానని చెప్పేసి ఆ దైవం మీ తలుపు తట్టాడు అంటే ఇక 4 దిక్కుల నుంచి కూడా మీకు ధనద్వారాలు తెరుచుకోవటం అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావటం, ఉన్న ఆస్తులు పెరగటము, లేదా ఏదన్నా కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు, ఏదన్నా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం అవ్వచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారాలు చేయాలి. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకటం వలన కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మీనరాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి, అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం. కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు, దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దేవతా వృక్షమైనటువంటి జమ్మి చెట్టుకు కూడా మీరు అంటే నమస్కారం చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని కూడా మీరు చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.